ఒక వెలుగైన ఉదయం. ఒక చిన్న చీమ ఒక పెద్ద బియ్యపు గింజను చెట్టుపైకి మోస్తూ చాలా కష్టపడుతోంది. పైనుండి ఒక అందమైన సీతాకోక చిలుక దిగివస్తూ ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తోంది. నీవు ఇంత కష్టపడేది ఎందుకు అని సీతాకోక చిలుక ఒక పువ్వుపై కూర్చుని అడిగింది. జీవితం ఆస్వాదించడానికి కాదు? చీమ నవ్వుతూ ఊపిరి పీలుస్తూ అంది. బహుశా నా ఆనందం ఉపయోగపడటంలోనే ఉంటుంది. రోజులు గడిచాయి. సీతాకోక చిలుక పూల మధ్య నృత్యం చేస్తూ స్వేచ్ఛగా ఎగురుతోంది. చీమ మాత్రం తన గూడు కట్టడం, వర్షాకాలానికి ఆహారం సేకరించడంలో నిమగ్నమై ఉంది. అంతలోనే ఒక భయంకరమైన తుఫాను వచ్చింది. గాలి బలంగా వీచింది. వర్షం కురిసింది. ఆకాశం గర్జించింది. సీతాకోక చిలుక రెక్కలు తడిసిపోయాయి. ఎగరలేక ఒక ఆకుమీద వణుకుతూ వర్షమాగాలని ఎదురుచూసింది. కొద్దిసేపటికి చీమ వచ్చింది. ఒక చిన్న ఆకును లాగుతూ సీతాకోక చిలుక దగ్గరికి తీసుకువచ్చింది. ఇదిగో, ఈ ఆకు కిందకురా అంది స్నేహంగా. ఇది నిన్ను రక్షిస్తుంది. సీతాకోక చిలుక వణుకుతూ చెప్పింది. నేను ఎప్పుడూ నీ జీవితాన్ని చిన్నదిగా, నిరుత్సాహకరంగా అనుకున్నాను, కాని ఇప్పుడు దాని అర్థం తెలిసింది. చీమ నవ్వుతూ అంది. ప్రతి జీవితం ఒక ప్రయోజనం కలిగి ఉంటుంది. నీది అందాన్ని తెస్తుంది, నాది బలాన్ని ఇస్తుంది. ఈ ప్రపంచానికి రెండూ అవసరం. వాన ఆగిన తరువాత సూర్యుడు ఉదయించాడు. సీతాకోక చిలుక రెక్కలు మళ్లీ ఎండిపోయి మెరుస్తున్నాయి. ఆమె ఆకాశంలో ఎగిరిపోయి వెనక్కి చూసి తన చిన్న స్నేహితురాలిని చూసింది. అప్పుడు గ్రహించింది, ప్రయోజనం అంటే పరిమాణం కాదు, హృదయం, నీతి. ఎంత చిన్నదైనా ప్రతి జీవితం ఒక విలువ, ఒక ప్రయోజనం కలిగి ఉంటుంది. అందరికీ తెలుసు, ఎలుగుబంట్లు తేనెను చాలా ఇష్టపడతాయి. ఒకరోజు మిస్టర్ ఎలుగుబంటి తన అలమారాలో చూశాడు. కాని అక్కడ తేనె లేదు. అయ్యో, తేనె లేదు అని ఆయన ఆశ్చర్యంగా అన్నాడు. అతను అడవిలోకి వెళ్లి తేనె వెతకాలని నిర్ణయించుకున్నాడు. అడవిలో నడుస్తూ ఉండగా ఒక పెద్ద చెట్టులో తేనెగూడు కనిపించింది. తేనె వాసన వస్తోంది. తేనె అని ముక్కు పైకెత్తి వాసన చూశాడు. ఆతురంగా తన పంజాను తేనెగూడు లోపల పెట్టాడు. జ్ 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 ఒక తేనెటీగ బయటకు ఎగిరివచ్చింది. హే ఎలుగుబంటీ, వెళ్ళిపో అని తేనెటీగ అంది. ఇది నీ తేనె కాదు. మిస్టర్ ఎలుగుబంటి చిరాకుగా, నేను నీకంటే పెద్దవాడిని, బలవంతుడిని కూడా. నేను ఏదైనా చేయగలను, కాబట్టి వెళ్ళిపో అని అన్నాడు. అని చెప్పి మళ్లీ తన పంజాను తేనెగూడు లోపల పెట్టాడు. జ్ 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 జింగ్ ఆ తేనెటీగ అతని ముక్కుపై కుడింది. నా ముక్కు, నా ముక్కు, ఓ ఎంత నొప్పి అని గర్జించాడు ఎలుగుబంటి. కోపంతో ఒక పెద్ద కర్ర తీసుకున్నాడు. తేనెటీగను కొట్టడానికి ప్రయత్నించాడు. అతను ఊపుతూనే ఉన్నాడు, కాని తేనెటీగ చాలా వేగంగా తప్పించుకుంది. ఎలుగుబంటి మరింత కోపంగా మారాడు. గ్రా గ్రా, నిన్ను బద్దలు కొడతాను, రా ఇక్కడికి అని కేకవేశాడు. తేనెటీగ భయంతో తిరిగి తేనెగూడు లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నిన్ను పట్టేశాను అని ఎలుగుబంటి గర్జించాడు. తన కర్రతో తేనెగూడు పగలగొట్టాడు. స్మాష్ 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 తేనెగూడు ముక్కలుగా పగిలిపోయింది. ఆ తరువాత ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. జ్ 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 శబ్దం క్రమంగా పెరుగుతూ వచ్చింది. వేలాది తేనెటీగలు ఆ పగిలిన తేనెగూడు నుంచి బయటకు వచ్చాయి. అవి ఎలుగుబంటి చుట్టూ తిరుగుతూ జ్ 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 జింగ్ జింగ్ అంటూ అతనిపై దాడి చేశాయి. అవి అతని చెవిపై కుడాయి, మోచేతిపై కూడా కుడాయి. అతని చేతులు, కాళ్ళు, కడుపు అన్నింటిపైనా కుడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అతని ముక్కుపై మరిన్ని కుడాయి. జింగ్ జింగ్ జింగ్. ఎలుగుబంటి భయంతో పరిగెత్తి తన ఇంటివైపు వెళ్లాడు. తలుపు బిగించి మూసేశాడు. బ్యామ్! ఇంతలో వెనుకనుండి ఓ స్వరం వినిపించింది. మళ్ళీ అదే చేశావుగదా అని మిసెస్ ఎలుగుబంటి అడిగింది. అవును అని ఎలుగుబంటి కన్నీళ్లు పెట్టుకుంటూ అన్నాడు. తన కుడుకులను లెక్కిస్తూ బాధతో ఊపిరి తీసుకున్నాడు. మిసెస్ ఎలుగుబంటి మందు తీసుకుని వచ్చి, ఇదిగో తేనెటీగ మందు, మరియు తేనె కూడా ఉంది, పిండి వెనుక ఉంది అని అంది. మిస్టర్ ఎలుగుబంటి ఆశ్చర్యపోయాడు. అతనికి తేనె దొరికింది, అదీ తన ఇంట్లోనే. అతను నవ్వుకున్నాడు. మిసెస్ ఎలుగుబంటి కూడా నవ్వుకుంది. తేనె తింటూ ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. నీతి: కోపం ఎప్పుడూ సమస్యలు తెస్తుంది. ఒక అడవిలో ఒక తెలివైన నక్క మరియు ఒక మంచి మనసు ఉన్న కొంగ స్నేహితులుగా ఉండేవారు. వీరు తరచూ ఒకరిని ఒకరు కలుసుకుని సంతోషంగా గడిపేవారు. ఒకరోజు నక్క తన స్నేహితుడు కొంగపై ఒక ఆట ఆడాలని నిర్ణయించింది. అది కొంగను భోజనానికి ఆహ్వానించి, నా ప్రియమైన స్నేహితుడా,
ఈరోజు నీకు రుచికరమైన భోజనం తయారు చేశాను అంది. కొంగ ఆనందంగా నక్క ఇంటికి వచ్చింది. నక్క సూప్ లండింది, కాని దాన్ని ప్లేటు మీద పరచి పెట్టింది. నక్క తన నాలుకతో సులభంగా తాగేసింది. కాని కొంగకు తన పొడవైన ముక్కుతో ఒక్క చుక్క కూడా తాగడం కుదరలేదు. నక్క నవ్వుతూ చూసింది. దుఃఖంతో కొంగ ఆకలిగా ఇంటికి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత కొంగ కూడా నక్కకు పాఠం చెప్పాలని నిర్ణయించింది. అది నక్కను భోజనానికి ఆహ్వానించింది. రానా స్నేహితుడా, నీకు ఇష్టమైన వంటకం చేస్తాను అంది. నక్క వచ్చింది. కొంగ భోజనం వండింది. కాని ఈసారి అది పొడవైన మెడ ఉన్న సన్నని జాడిలో పెట్టింది. కొంగ తన పొడవైన ముక్కుతో సులభంగా తిన్నది. కాని నక్కకు లోపలికి నాలుక పోయే అవకాశం లేదు. ఇప్పుడు నక్క ఆకలిగా ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు నక్క తన తప్పును గ్రహించింది. క్షమించు నా స్నేహితురాలి, నేను నిన్ను మోసగించడం తప్పు చేశాను అంది. కొంగ చిరునవ్వుతో అంది, పర్వాలేదు, కాని గుర్తుంచుకో, ఇతరులను మోసం చేస్తే నువ్వు మోసపోతావు. ఒకరోజు ఆకలితో తిరుగుతున్న ఫేకు అనే నక్కకు పొలంలో పెద్ద పుచ్చకాయ కనిపించింది. అది కొరికి లోపలికి వెళ్లి పడుకున్నాడు. చల్లగా సుఖంగా ఉంది. కొంతసేపటికి రైతు వచ్చి ఆ పుచ్చకాయ కదులుతున్నదని గమనించాడు. లోపల నుండి గిర్ర్, హూంక్ అనే శబ్దం వినిపించడంతో రైతు భయపడి అరిచాడు, అయ్యో, పుచ్చకాయ మాట్లాడుతోంది. గ్రామస్తులందరూ వచ్చి భయంతో నిలబడ్డారు. ఇంతలో ఫేకు లేచి అరిచాడు, నేనే పుచ్చకాయ దేవుడు. అందరూ భయంతో పారిపోయారు. ఒక తెలివైన పిల్లాడు రాయి విసరడంతో పుచ్చకాయ పగిలిపోయింది. లోపల నుండి ఫేకు బయటకు వచ్చాడు. అంటుకట్టగా సిగ్గుతో ఎర్రగా మారి అడవిలోకి పారిపోయాడు. నీతి: అబద్ధం ఎక్కువసేపు దాచలేము.